హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ కిచెన్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ గులాబ్ జామున్. ఇందుకు నేను ముందుగా ఆచి గులాబ్ జామున్ మిక్స్ వాడుతున్నాను. కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా నీట్గా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ పాలు వాడుతున్నాను. అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని పాలు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. చపాతీ ముద్దలాగా గట్టిగా కాకుండా నెమ్మదిగా కలుపుకోవాలి, స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలను కూడా మొత్తం పోసుకొని కలుపుకోవాలి, ఒక ఉండలాగా చేసుకోవాలన్నమాట. పాలు వాడడం వల్ల చాలా రుచిగా ఉంటాయి గులాబ్ జాములు. ఒక కడాయి తీసుకొని అందులో 2 గ్లాసుల నీళ్ళు, 1.5 గ్లాసు చక్కెర వేసుకోవాలి. చక్కెర కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళల్లో చక్కెర బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. పాకం రానవసరం లేదు. పాకం రాకుండా కొంచెం జిడ్డుగా వస్తే సరిపోతుంది. దీనికి మనకి ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. నాకు 15 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొనున్న ఆ మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. గట్టిగా ఒత్తకూడదు, మునివేళ్ళతోనే నెమ్మదిగా ఒత్తుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ గులాబ్ జాములు వస్తాయి. ఒకవేళ ఈ ఉండలు గట్టిగా గనక చేస్తే లోపల గట్టిగా ఉంటుంది, జీరా పీల్చుకోదు. పైన మాత్రమే జీరా పీల్చుకుంటుంది, లోపల వరకు జీరా పోదు. అందుకనే వీటిని చాలా స్మూత్గా ఉండలు చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నిటినీ. ఇలా నేను చెప్పినట్లు మీరు గనక చేస్తే చాలా టేస్టీగా వస్తాయి గులాబ్ జాములు. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతాయి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మరిగించుకోవాలి. ఇక్కడ మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువ హీట్ అయింది. దాని తర్వాత ఇవి ఉండలు వేసాను. మీరే చూస్తారు కదా ఎలా వస్తాయి అనేది. చూసారు కదా, కొన్ని లైట్గా వచ్చి కొన్ని డార్క్ కలర్లో వచ్చున్నాయి. ఇది హై ఫ్లేమ్ మీద ఉడికిస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద చేస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, అన్నీ చాలా బాగా కుక్ అవుతున్నాయి, సమానంగా కుక్ అవుతున్నాయి. అదే హై ఫ్లేమ్లో వేసినటివి అయితే కొన్ని వెంటనే కలర్ చేంజ్ అయ్యాయి, కానీ వాటి లోపల పచ్చిగానే ఉంటుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఇలా బాయిల్ చేసుకొని జీరాలో వేసుకోవాలి. అంతే, మన గులాబ్ జామ్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.